హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేచర్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అసలు ఎక్కువ మనీ రావాలి, ఎక్కువ యాడ్స్ చేసుకొని ఎక్కువ మనీ రావాలంటే ఏం చేయాలి. ఎక్కువ యాడ్స్ అంటే నాన్ స్కిప్పబుల్ యాడ్స్. మన వీడియో మధ్యలో నాన్ స్కిప్పబుల్ యాడ్స్ తీసుకొని ఎక్కువ రెవెన్యూని ఎలా జనరేట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇలాంటి అప్డేట్స్ చాలా పొందాలంటే ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ ఓకే, మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్తే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నా ఇది ఒక వీడియో ఉందన్నమాట. ఈ వీడియోలో నేను నాన్ స్కిప్పబుల్ యాడ్స్ వేసుకోవాలంటే ఎలా? ఈ రెండు వీడియోలు ఉన్నాయండి. ఈ రెండు వీడియోల్లో ఒకదానికి మాత్రమే నాన్ స్కిప్పబుల్ యాడ్స్ మధ్యలో వస్తాయి. ఎందుకు అంటే, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ రావాలంటే మినిమం వీడియో 10 minutes ఉండాలి. 10 minutes ఉన్న వీడియోకి మాత్రమే నాన్ స్కిప్పబుల్ యాడ్స్ వస్తాయి. సో నేను చేసేది ఏంటంటే, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ రావాలంటే 10 minutes వీడియోని నేను ప్రిపేర్ చేయాలి. కాబట్టి ఇది వీడియో ఎంతసేపు ఉందండి? 5 minutes 26 seconds ఉంది కదా. యాక్చువల్గా దీన్ని నేను 10 minutes చేసి చెప్పొచ్చు, ఏదో సొల్లి చెప్పేస్తే ఇంకో 4 minutes 5 minutes ఇంకా సొల్లి చెప్పేస్తే వచ్చేస్తుంది 10 minutes. కానీ ఇలాంటి వీడియోస్లో కొన్ని ఏదైతే వీడియో బాగా ట్రైనింగ్ వీడియోస్ కానీ పెద్దగా ఉన్న వాటికి వేసుకోవచ్చు నాన్ స్కిప్పబుల్ యాడ్స్ అనేది. సో ఇలాంటి చిన్న వీడియోస్, ఇంపార్టెంట్ టాపిక్స్ వీడియోకి మధ్యలో వాళ్ళకు నాన్ స్కిప్పబుల్ యాడ్స్ ఇస్తే వాళ్ళు డిస్టర్బెన్స్ ఫీల్ అవుతారు. అలా వాళ్ళు డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వడం వల్ల కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తుంది. కాబట్టి మనకు కూడా మనం నాన్ స్కిప్పబుల్ యాడ్స్ కొన్ని వీడియోస్కి మాత్రమే వేసుకోవచ్చు. ఆ వీడియోస్ ఎలాంటి వీడియోస్ అంటే అది మీకు తెలిసే ఉంటుంది ఆటోమేటిక్గా. సో నాన్ స్కిప్పబుల్ యాడ్స్ కావాలంటే 10 minutes వీడియో అంటే 5 minutes వీడియో దీన్ని నాన్ స్కిప్పబుల్ యాడ్కి పనిచేయదు. సో ఇప్పుడు 10 minutes వీడియోకి వెళ్తున్నాం. ఈ 12 minutes ఉంది వీడియో. యాడ్సెన్స్ డబ్బు సంపాదించడం ఎలా ఒక వీడియో చేశాను మొన్న. ఓకే, ఇప్పుడు మనం దీన్ని నాన్ స్కిప్పబుల్ యాడ్స్ ఆల్రెడీ నేను దీనికి చేశాను. సో మళ్ళీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి, ఇది నాన్ స్కిప్పబుల్ యాడ్స్కి మీకు ఓన్లీ 5 minutes ఉన్న వీడియోకి రాదు. అది కింద చూడండి ఒకసారి, ఇక్కడ ఏం లేదు కింద, ఓన్లీ ఇవి మాత్రమే ఉన్నాయి. ఇందులో దీంతో పాటు కింద ఇది వస్తుంది, యాడ్ బ్రేక్స్ అని ఉంటాయి. ఈ యాడ్ బ్రేక్స్ని మీరు చూస్ చేసుకోవాలి. ఇప్పుడు 25 seconds ఉంది కదా, 25 seconds అంటే ఇక్కడే నాకు వీడియోకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఒక యాడ్ వస్తుంది. బిఫోర్ ఒక యాడ్ వస్తుంది, ఆఫ్టర్ ఒక యాడ్ వస్తుంది. మధ్యలో ఎందుకని చెప్పేసి కొంచెం గ్యాప్ ఇచ్చి 1 minute 34 secondsకి ఇక్కడికి వచ్చి ఇన్సర్ట్ యాడ్ అన్నాను నేను. యాడ్ ఇన్సర్ట్ అయిపోయింది ఇక్కడ. సో మళ్ళీ తర్వాత 3 minutesకి ఒక యాడ్. మీకు ఎక్కడైతే కావాలో అక్కడ మీరు యాడ్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికి మీకు కావాల్సిన టైం వరకు వచ్చేసి ఇన్సర్ట్ చేసుకోండి. అలా ఇన్సర్ట్ చేశాను కాబట్టి మళ్ళీ ఇన్సర్ట్ చేయట్లేదు. సో మళ్ళీ 6 minutesకి వచ్చి ఇక్కడ నాకు కావాలంటే ఇక్కడ ఇన్సర్ట్ యాడ్, ఇలా ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళి మీరు మీ యాడ్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఎక్కువ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. కానీ ఇలాంటి వీడియోస్కి, కొద్ది పెద్ద వీడియోస్కి మాత్రమే. యాక్చువల్గా ఈ 10 minutes వీడియో కూడా నేను 20 minutes to 15 minutes ఉన్న వీడియోస్కి మాత్రమే నేను నాన్ స్కిప్పబుల్ యాడ్స్ పెడతాను. సో ఇది మీకు చూపించడానికి 12 minutes వీడియోకి పెట్టాను. సో ఫ్రెండ్స్, ఇది కానీ మీరు జనరేట్ చేసుకునే మీరు చేసే వీడియో మాత్రం ఖచ్చితంగా కొంచెం పెద్దగా ఉన్న వాటికి మాత్రమే పెట్టండి. కొంచెం బోరింగ్గా అనిపించేటట్టు మాత్రం చేయకండి. అలా చేస్తే మీ వ్యూవర్స్కి కొంచెం బోరింగ్గా అనిపించి వాళ్ళు వీడియోని స్కిప్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో అప్పుడు మీకు రెవెన్యూ ఆటోమేటిక్గా పడిపోతుంది. కానీ పెట్టే వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం పెట్టడానికి మీరు ట్రై చేయండి. సో ఇది మన మాట. సో నాన్ స్కిప్పబుల్ యాడ్స్ యూజ్ చేసి ఇలా మీరు రెవెన్యూ ఎక్కువ జనరేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కూడా ట్రై చేయండి. ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ మీకు చాలా తెచ్చి పెడతాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.